ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకి ఉగాది పండుగ రాగానే కొన్ని చిన్న చిన్న డౌట్స్ అనేది వస్తూ ఉంటాయి. మెయిన్ వచ్చేసరికి ప్రెగ్నెన్సీలో ఉగాది పండుగ అనేది జరుపుకోవచ్చా లేదా, ఉగాది పచ్చడి అనేది గర్భిణీ స్త్రీలు తీసుకుంటే మంచిదా కాదా, అలాగే గర్భిణీ స్త్రీలు ఉగాది పండుగ రోజు పూజ అనేది చేయొచ్చా లేదా అని ఫస్ట్ వచ్చేసరికి మనం ఉగాది పండుగ జరుపుకోవచ్చా లేదా తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీలో ఉగాది పండుగ అనేది జరుపుకోవచ్చండి, ఏం కాదు. మీరు చక్కగా కొత్త బట్టలు అనేది వేసుకోండి. అది కూడా ఒక్కసారి వాష్ చేసిన తర్వాత వేసుకోండి. డైరెక్ట్గా కొత్త బట్టలు అయితే వేసుకోకండి. ఒకసారి నీళ్ళల్లో జాడిచ్చి అయితే వేసుకోవచ్చు అనమాట. సెకండ్, ఉగాది పచ్చడి అనేది తినొచ్చా లేదా. ఉగాది పచ్చడి అనేది గర్భిణీ స్త్రీలు తినొచ్చు, కానీ చాలా తక్కువగా అయితే తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవటం వల్ల దాంట్లో ఉప్పు కారాలు ఉంటాయి కాబట్టి, ఈ సమ్మర్ కాబట్టి మనకి ఎక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే మీకు మోషన్స్ అయ్యే ప్రాబ్లం అనేది ఉంటుంది. కాబట్టి మీరు చాలా తక్కువ మోతాదులో అయితే ఉగాది పచ్చడి అనేది తీసుకోండి. ఇంకా గర్భిణీ స్త్రీలు పూజ చేయొచ్చా లేదా అని అయితే అడుగుతున్నారు. మనకి పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారండి, 5th మంత్ వచ్చిన దాకా టెంపుల్స్కి అనేది వెళ్ళొచ్చు, పూజలు అవన్నీ కూడా చేసుకోవచ్చు అని. ఎవరైతే గర్భిణీ స్త్రీలు 5 నెలల లోపు ఉన్నారో వాళ్ళు చక్కగా అయితే పూజ చేసుకోవచ్చు, గుడికి అలా అయితే వెళ్ళొచ్చు. 5 నెలలు దాటిన వాళ్ళైతే ఎటువంటి పూజ అనేది చేయకండి, అలాగే ఎటువంటి టెంపుల్స్కి కూడా వెళ్ళకూడదు అని మన పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు అనమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు షేర్ చేశాను. నా ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రెగ్యులర్గా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.